హాయ్ అండి అందరికీ. బెంగళూరు నుంచి అరుణాచలం తిరువణమలైకి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. అలాగే టెంపుల్ గురించి మరియు గిరి ప్రదక్షిణ గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సిల్క్ బోట్కి అయితే మనం వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి తమిళనాడు బస్సులు డైరెక్ట్ తిరువణమలైకి అయితే బస్సులు అయితే ఉంటాయి. అక్కడ ఎక్కారంటే డైరెక్ట్ రాజగోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే రాజగోపురం. మనం దర్శనానికి వెళ్ళాలన్నా గిరి ప్రదక్షిణ చేయాలన్నా ఫస్ట్ అయితే మనం అయితే ఇక్కడికి రావాలి. రాజగోపురం నుంచి లోపలికి రాగానే లెఫ్ట్లో అయితే అన్నదాన కేంద్రం ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదే అన్నదాన కేంద్రం. రాజగోపురం లోపలికి వెళ్ళగానే ఒకసారి వ్యూ అయితే చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే టెంపుల్ బ్లూ ప్రింట్. టెంపుల్ ఎలా అయితే ఉందో అలాగే దీన్ని అయితే డిజైన్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే వెనకాల కొండ. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే రాజగోపురం. ఈ బ్లూ ప్రింట్లో చూసినట్టు మనకైతే 9 గాలిగోపురాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 9 గాలిగోపురాలు నేను రియల్గా మొత్తం నీట్గా క్లియర్గా చూపిస్తాను. మనం ఇప్పుడు చూస్తున్న ఈ సర్కిల్ నుంచి 9 గాలిగోపురాలు అయితే కనిపిస్తాయి. మనం అయితే ఫస్ట్ అవి క్లియర్గా చూద్దాం. మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాం. దర్శనం అవ్వగానే వెనక్కి రాగానే ఇక్కడైతే స్వామివారికి సంబంధించి మాలలు, పూలు అన్నీ అయితే ఇక్కడే సిద్ధం చేస్తారు. ఇదే టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ స్వామివారి టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్ మనకు కనిపిస్తుంది. స్వామివారి టెంపుల్ పక్కనే అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది అయితే టెంపుల్ ముందు భాగం. పక్కనే పాతాళలింగం అయితే ఉంటుంది. ఇక్కడైతే రమణ మహర్షి గారి ఫొటోస్ అన్నీ ఇక్కడైతే అమర్చడం జరిగింది. ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే 8 లింగాలు అయితే ఉంటాయి. 14 కిలోమీటర్స్ అయితే చుట్టూ అయితే ఉంటుంది. రాజగోపురం నుంచి అయితే మనం అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం. ఇక్కడైతే 8 లింగాలు ఉంటాయి. అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇంద్రలింగం. ఇలా అయితే 8 అయితే ఉంటాయి.
ఇలా మనము అన్ని లింగాల్ని దర్శించుకొని మళ్ళీ రాజగోపురానికి అయితే చేరుకుంటాము. ఇంతటితో గిరి ప్రదక్షిణ అయితే పూర్తయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.